కృష్ణా జిల్లా పోరంకిలో కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్యే బోడే ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరిగి ప్రభుత్వ పనితీరు ఎలా ఉందని మంత్రి అడిగి తెలుసుకున్నారు. స్మార్ట్ రేషన్ కార్డులు ఇంటింటికి వెళ్లి కార్డుదారులకు అందజేశారు ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. ఇక ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యుడు గద్దె రామ్మోహన్ రావు, సివిల్ సప్లైస్ కమిషనర్ సౌరభ్ గౌర్, స్థానిక కార్పొరేటర్లు, కూటమి నాయకులు పాల్గొన్నారు. నూతన టెక్నాలజీని పాత రేషన్ కార్డు తోటి లింక్ చేసి ఒక స్మార్ట్ కార్డు, ఒక ఐడెంటిటీ కార్డు రూపంలో, నాకు తెలిసి మరి ఇతర రాష్ట్రాల్లో ఉందో లేదో తెలియదు కానీ ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసిన మరి మంత్రివర్యులు మనోహర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ముఖ్యమంత్రి గారికి, పవన్ కళ్యాణ్ గారికి కూడా తెలియజేస్తూ, ఈరోజు నేను రాగానే నాకున్న డౌట్స్ కూడా అడగడం జరిగింది. ఒకవేళ కార్డు పోతే అని వెంటనే 1967 టోల్ ఫ్రీ నెంబర్ కాల్ చేస్తే అప్లై చేసుకుంటే 50 రూపాయలు చెల్లిస్తే వెంటనే కార్డు ఇంటికి పోస్ట్ చేసే విధంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది అని చెప్పి, మేము డోర్ టు డోర్ తిరిగేటప్పుడు కూడా ఏదైనా కంప్లైంట్ వస్తే ఒక పండుగ వాతావరణంలో మారుతున్న టెక్నాలజీని ఉపయోగించుకుని గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఏ విధంగా ఇన్నోవేటివ్ గా ఉండి బెస్ట్ ప్రాక్టీసెస్ ఉపయోగించాలి, పౌరులకు మెరుగైన సేవలు అందించాలి. ప్రత్యేకంగా పౌర సరఫరాల శాఖ నుంచి మేము కొత్త సర్వీసెస్, వాట్సాప్ కానివ్వండి, యాప్స్ కానివ్వండి, టెక్నాలజీని కానివ్వండి, మా దగ్గర ఉన్న సర్వర్స్ ని కూడా ఆధునీకరణ చేసుకుంటూ ఎక్కడ లోటుపాట్లు ఉన్నాయో సరి చేసుకుంటూ ఫేర్ ప్రైస్ షాపుల ద్వారా ఆ వ్యవస్థని ప్రక్షాళన చేసుకుంటూ గౌరవ శాసనసభ్యులు రామ్మోహన్ రావు గారు ఎప్పటి నుంచో ఇక్కడ జరుగుతున్న అవకతవకల పైన, పీడీఎస్ డిస్ట్రిబ్యూషన్ లో ఎండియు వ్యాన్లు వాళ్ళు చేస్తున్న దుష్ప్రచారం పైన అనేక సందర్భాల్లో లేవు. సో ఈ రోజు గర్వపడుతూ మేము అందరం జిల్లాలో